దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని కృపను బట్టి ఇక 40 రోజులు ఉపవాస దినముల సందర్భంగా జరుగుతున్నటువంటి శిలువ ధ్యానములు కూడికల్లో 11వ రోజు ప్రవేశించడానికి దేవాది దేవుడు ఎంతో తోడుగా నుండి నడిపించి ఉన్నాడండి. అలాగే ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పటి వరకు కూడా దేవాది దేవుడు సహాయం అందించాడు. అలాగే ముందున్నట్టు వాక్య భాగంలో కూడా దేవుడు సహాయం అందించాలని మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. మనమందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాము. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం మనం అందరం కలిసి చదువుకుందామండి. 8వ వచనం నేను చదువుతున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. చిన్న ప్రార్థన చేద్దామండి వాక్యము గురించి. పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, నీ చిత్తానుసారంగా తండ్రి నాయన ఇక జరుగుతున్నటువంటి 40 రోజులు ఉపవాస దినముల సందర్భంగా జరుగుతున్నటువంటి శిలువ ధ్యానములు కుడికలలో నాయన 11వ రోజు వాక్య భాగములోనైనా మీరు మాకు తోడుగా నడిపించండి తండ్రి. అయ్యా, నేను వాక్యమును బోధించుండగానైనా నీ కృపను మాకు తోడుగా నడిపించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా నేను వాక్యమును బోధించాను తండ్రి. అయ్యా, వింటున్న వారందరికీ కూడా నైనా వినగల చెవుల్ని అనుగ్రహించండి తండ్రి. వాక్యమును గ్రహించి వాక్యం ప్రకారం నడుచుకునే సహాయం చేయండి. ప్రారంభం నుంచి చివరి వరకు నీ పరిశుద్ధాత్మ యొక్క తోడును మాకు ఇచ్చి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతికినాడు వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చూడండి, ఇక్కడ వాక్య భాగం మనం గమనించినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని అంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం చేస్తున్నటువంటి పనిలో, మనం నడుస్తున్నటువంటి నడకలో, మనం నడుస్తున్నటువంటి మన ప్రవర్తనలో అన్నింటిలో కూడా అంతము వరకు కూడా మనం ఏమి చేయాలంటే స్థిరముగా ఉండాలండి. స్థిరముగా మనం నిలబడాలి. మన క్రైస్తవ జీవితం ప్రారంభించిన నాటి నుంచి చివరి వరకు కూడా, మన అంతము వరకు కూడా రోషము కలిగి మనం జీవించాలి. దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించుడు, ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తున్నప్పుడు సమస్యలోంచి విడుదల లేని సమయములలో, సమస్యల నుండి విడుదల లేని పక్షములలో దేవుణ్ణి మనం విడవకూడదండి. కానీ మనం అంతము వరకు, చివరి వరకు కూడా స్థిరముగా మనం ఉండాలి. దేనిలో ఉండాలి? దేవునిలో మనం ఉండాలండి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటేనండి, అయ్యా నీలో నన్ను స్థిరపరచండి తండ్రి. అయ్యా, నేను తీసుకున్నటువంటి తీర్మానము నీలో స్థిరపరచండి తండ్రి. అయ్యా, నీవు ఇచ్చినట్టు వాగ్దానం నేను నెరవేర్చడం కోసం తండ్రి నాయన, నీవు నెరవేర్చడం కోసం నాయన నీ యొక్క బిడ్డగా నేను చివరి వరకు నేను స్థిరముగా ఉండాలి తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి. అటులా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని చివరి వరకు, అంతము వరకు కూడా స్థిరముగా నిలిచిపెడతాడండి. చూడండి, ఒక గృహము కట్టబడినప్పుడు మన పిల్లర్స్ వేసి పునాది చాలా స్ట్రాంగ్గా వేసామనుకోండి, ఎలా స్థిరముగా నిలబడి ఉంటుందో మనము కూడా వాక్యము, ప్రార్థన, వాక్యము అనేటువంటి ధూపము ద్వారా, ప్రార్థన అనే ధూపం ద్వారా గట్టి పిల్లర్స్ లాగా మనం ఉన్నట్టయితే దేవునిలో మన అంతము వరకు కూడా స్థిరముగా ఉంటాము. ఒకవేళ అనుకోని రీతిలో సమస్యలు ఏమైనా వచ్చినా కానీ మనలని, మన కుటుంబస్తులని, మన కుటుంబాన్ని దేవుడు స్థిరమ వరకు కూడా ఆయన కాపాడుతూ ఉంటాడండి. ఆయన ప్రొటెక్షన్ ఆ విధంగా ఉంటుంది. చూడండి,
కీర్తనలు 37:28 వచనం ఒకసారి చదువుతామండి. 37వ కీర్తన 28వ వచనం. 37వ కీర్తన 28వ వచనం. కీర్తన 28వ వచనం అండి. నేను చదువుతున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు అంటున్నారండి. చూసారండి, ఇక్కడ దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తానంటే, దేవుడు న్యాయమును మాత్రమే ప్రేమించేవాడండి. ఆయన తన భక్తులను విడువడు. ఆయన ఎన్నటెన్నటికి కూడా విడువడండి. ఆయన కాపాడబడతా, ఆయన ఎప్పుడు నిత్యం మనం కాపాడుతూనే ఉంటాడు. అయితే మళ్ళీ ఇంకేమని చెప్తున్నారంటే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, ఇక దానిలో వారు నీతిమంతులు నిత్యము కూడా నివసిస్తారంటండి. చూడండి ఎంత గొప్ప విషయం అండి. దేవుడు మనల్ని విడువడు అని చెప్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని ఎందుకు ఏ విధంగా నిలబడి ఉంటున్నావు? ఆయన ఏమని తెలియపరుస్తున్నారంటే, స్థిరముగా నిలుస్తానంటున్నాడు, ఆయన్ని స్థిరముగా ఉంచుతానంటున్నాడు. ఆయన మనల్ని విడువడు, కానీ మనం నీతిమంతులముగా ఉండాలి. మనం నీతిమంతులముగా ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప మేలుని దేవుడు దయచేస్తాడు. చూడండి, మనందరికీ తెలిసిన విషయమే. 2వ రాజుల గ్రంథంలో మనకుంటుంది. 2వ రాజుల గ్రంథంలో ఉపమానం ఉంటుందండి. దైవజనుడైనటువంటి ఎలీషా గారు చెప్తూ ఉంటారు. ఒక కుటుంబంలో కుటుంబ యజమానుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ యొక్క యజమానుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే యజమానుడి భార్య తల్లడిల్లిపోతుంది. అయ్యా, నాకున్నటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు, కానీ నా భర్త చేసినటువంటి రుణముల వలన, నా భర్త చేసినటువంటి తప్పిదముల వలన, ఇక అప్పుల వలన అప్పులు ఇచ్చినటువంటి వారు వచ్చి, నువ్వు అప్పు తీర్చాలి, లేకపోతే నా కుమారుల్ని తీసుకువెళ్ళి వాళ్ళు ఊడిగము చేయించుకుంటాము, అప్పు తీరినంత వరకు నా దగ్గర పని చేయాలి అని నియమ నిబంధన చేస్తున్నారని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తుందండి. చూసారండి, అయితే చనిపోయినటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అండి. అయితే నమ్మకం కలిగినటువంటి వాడు. ఆ సమయంలో వారి కుటుంబానికి కలిగినటువంటి ఇబ్బందిని బట్టి, వారి కుటుంబానికి కలిగిన సమస్యను బట్టి మనుష్యులను ఆశ్రయించలేదండి, బంధువులను ఆశ్రయించలా, రక్త సంబంధికులను ఆశ్రయించలా. వారు కుటుంబమునకు వచ్చిన సమస్యను బట్టి వారు దైవజనులను ఆశ్రయించారు, దేవుని బిడ్డను ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు దేవుని కృప ద్వారా, దైవజనుడి ద్వారా గొప్ప సమాధానం వారికి దొరికిందండి. చూసారండి, ఆయన చెప్తున్నాడు, ఎవరెవరైతే దేవుని యందు నీతిమంతులుగా ఉంటారో వారిని నేను విడువను. అసలు విడిచే ప్రసక్తి లేదు. వారిని నిత్యము స్థిరముగా నేను కాపాడుతాను అని చెప్తున్నానని వాక్యం అండి. చాలామందికి శ్రమలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయితే ఆ సమస్యలలో నుంచి ఆయన విడుదలను ఇస్తాడండి. ఆ విడుదలను ఇస్తాడు, సంతోషమనిస్తాడు, ఆనందమనిస్తాడు, మనకు నెమ్మదినిస్తాడు, మనకి సమాధానం కూడా ఇస్తాడండి. చూడండి, ఆ అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చి నీ కుమారుడు నాకు పంపించు, నేను వీళ్ళని తీసుకెళ్ళి మీ భర్త గారు చేసినటువంటి అప్పు తీరినంత వరకు నేను వీరితో పని చేయించుకోవాలి అని ఇంటి మీద వచ్చి కూర్చున్నాడండి. ఆ సమయంలో ఆ స్త్రీ బాధపడుతూ దేవుని ప్రార్థన చేస్తూ వచ్చిన సలహా మేరకు దైవజనుడికి తెలియపరిచిందండి. అప్పుడు దైవజనుడు ఎలీషా, అమ్మా నీ గృహములో ఏమున్నాయమ్మా అని అడిగారండి. అడిగినప్పుడు దైవజనుడు ఎలీషా అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమని చెప్పారండి, అయ్యా నా గృహములో ఏమీ లేవు, అయితే గానయ్యా కొంచెం మాత్రం నూనె ఉంది,
అని చెప్పినప్పుడు ఎలీషా గారు ఏం చెప్పారంటే, అమ్మా నీది ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా చక్కగా బోర్లించినటువంటి పాత్రలన్నీ కూడా తీసి ఓపెన్ చేసి వరుసగా పేర్చి రూమ్ నిండా, ఇంకా మీ వీధుల్లో ఎవరెవరి దగ్గర అయితే ఖాళీ పాత్రలు ఉన్నాయో వాటన్నింటిని తీసుకురా, అన్ని రూములో పేర్చు అన్నారు. పేర్చి అన్నప్పుడు ఆ స్త్రీ దైవజనుడు చెప్పినట్టుగా ఆ స్త్రీను ఆ పిల్లలు ముగ్గురు కలిపి దైవజనుడు చెప్పిన రీతిగా వీధుల్లోకి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి చక్కగా రూమ్ నిండా పేర్చారు. పేర్చిన తర్వాత ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి నూనె కానీ ఆ నూనెను ఆ పాత్రలో ఇలా పోస్తూ ఉంటుంటే అస్సలు కొద్దిగా ఉన్నటువంటి నూనె కొద్దిగా పాత్రలో కొంచెమే రావాలండి, కానీ జీవధారలాగా ఆ యొక్క నూనె పోస్తూ ఉంటుంటే ఆ పాత్రలన్నీ నిండుతున్నాయి అంటండి. చూసారండి దేవుని గొప్పతనం. ఆయన తన బిడ్డలను విడివడండి, ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే సమస్యల నుంచి విడుదల ఇస్తూనే ఉంటాడు. ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా నా భర్త నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, కానీ ఈరోజు మాకు వచ్చిన సమస్యను బట్టి మేము మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. దేవుని మొరపెట్టింది. దైవజనుడు దేవుని కృప ద్వారా కొద్దిగా వారింట్లో నూనె ద్వారా గొప్ప జీవధారలాగా పాత్రలన్నీ నిండుతూనే ఉన్నాయండి. ఇంకా వస్తూనే ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా అక్కడ ఉన్న జనాంగం అంతకు ఏ విధంగా సరిపోయిందో ఇంకా మిగిలిందో అట్లాగే వస్తానుందండి. అయితే ఆ దార ఆగట్లేదండి. దేవుని కృప ద్వారా వస్తున్నటువంటి దార అనేది, ఆ దార ఆగట్లేదు. అయితే దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఇంకేమైనా పాత్రలు ఉంటే తెచ్చుకోండి అమ్మా అని అన్నప్పుడు, అయ్యా ఈ వీధుల్లోకి వెళ్ళాం, మొత్తం ప్రతి ఇల్లు దర్శించాం, ఇంట్లో ఉన్న పాత్రలన్నీ తెచ్చేసాం, ఇంకా లేవయ్యా అని అన్నప్పుడు అప్పుడు దైవజనుడు మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దార ఆగిపోయిందండి. అప్పుడు దైవజనుడు ఏం చెప్పిండంటే, ఈ యొక్క నూనెని మీరు అమ్ముకొని మీరు భర్తగారు చేసినటువంటి రుణములన్నిటిని తీర్చేసి వచ్చినట్టు మిగిలిన డబ్బులతోటి మీ యొక్క పోషణార్థం మీరు ఒక ప్లాన్ చేసుకోండి అని చెప్పి దైవజనుడు సెలవిచ్చారండి. చూసారండి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకంగా విశ్వాసంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుడు వారిని విడవకుండా ఆయన పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉంటాడండి. స్థిరముగా మనం నిలబెడతాడు. ఆయన పట్టుకున్నాడు పట్టు అండి, మధ్యలో వదిలేవాడు కాదండి. మన అంతము వరకు కూడా ఆయన పట్టుకుని నిలబడతాడు. మనల్ని అంతము వరకు కూడా దేవునిలో స్థిరముగా ఉంటే ఆయన మనల్ని అలా పట్టుకుని దేవునిలో మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అంతము వరకు కూడా అలా దేవునిలో నిలకడగా ఉండగలుగుతావా? నువ్వు ఖచ్చితంగా దేవునితో తీర్మానం చేసుకోవాలి. అయ్యా నేను నాయనా నీలో స్థిరముగా నేను ఉంటాను, అంతము వరకు నేను స్థిరముగా ఉంటాను, నీ కృప నాకు కావాలయ్యా. అయ్యా నీ యందు నేను విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మకం ఉంచి, అయ్యా నీ యందు విధేయత ఉంచి నీకు అనుగుణంగా నేను నడుస్తానయ్యా అని చెప్పి దేవుని తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు నిన్ను చివరి వరకు స్థిరముగా నిలబడినటువంటి బిడ్డగా నేను తయారు చేస్తాడు. స్థిరముగా నిలబడిన సంఘం బిడ్డగా నువ్వు ఉంటావు, స్థిరముగా నిలబడిన సంఘముగా నువ్వు ఉంటావు అని చెప్పి ఈరోజు దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ చిత్తానుసారంగా తండ్రి నాయన ఈ 11వ రోజు శిలువ ధ్యానములు ఇక ప్రార్థన కొడుకులోనైనా మీరు వాక్యంలో మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. అంతమ వరకు స్థిరముగా నీలో నిలిచినటువంటి వారికి తండ్రి నాయన మీరు తోడుగా ఉండి తండ్రి సమస్యల నుంచి విడుదలనిస్తాము అని నీ వాక్యం ద్వారా తెలియపరిచారు తండ్రి. అయ్యా అతను తండ్రి నాయన స్త్రీ యొక్క భర్త తండ్రి నాయన రుణములు చేసి చనిపోయినప్పుడు తండ్రి నాయన ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి ప్రభువా వారు ఉన్నప్పుడు తండ్రి ఆ యొక్క అప్పు ఇచ్చినటువంటి యజమాని వచ్చి తండ్రి తన కుమారులను తండ్రి నాయన ఊడిగానికి పిలుస్తున్నాడు తండ్రి. ఆ సమయంలో నీ దాసుడు ద్వారా తండ్రి
వాళ్ళ కుటుంబస్తులు ఒక ఆయిల్ షాప్ రెడీ చేయడానికి సహాయం సమకూర్చారు. అయ్యా, జీవధారం నడిపించారు. అందుని బట్టి నీకు వందనానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేమందరము ఈ వాక్యం వినంటే వారందరూ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరూ కూడా నేను నీకు లోబడి నీలో స్థిరముగా నిలిచేలాగా సహాయం చేయండి తండ్రి. నీ ద్వారా మేము స్థిరముగా నీ కృపను మేము పొందుకోవాలి తండ్రి. మధ్యలో ఎక్కడ త్రొట్టిల్లకుండా అంతమ వరకు స్థిరముగా నిలబడాలి. అటువంటి కృపనివ్వండి తండ్రి. ఈ పరిచయను అభివృద్ధి చేయండి తండ్రి. ఇక్కడ కుడి ఉన్న వారందరినీ, ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయన ఎవరెవరైతే ఫాస్టింగ్స్ ఉంటున్నారో నాయన వారందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నీ కృపని, నెమ్మదిని, సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వాది నామమున కోరు బతికి నాడి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యాన సవాసం, నిత్య సమాధానం, సంతోషం, ఆనందము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ప్రత్యేకంగా ఈరోజు వాక్యం ప్రకారం నడవాలి అని ఎవరైతే అనుకున్నారో వారందరికీ నిమిత్తం కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు ఎక్కడ పర్యంత వరకు తోడేవండి, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి కాల సమయమైన మరలా ఈ సమయాన్ని మనం కలుద్దామండి. ప్రైజ్ ది లార్డ్.